రామా పక్కరమ్మా తల్లి అది పెట్టదు బాగున్నారా శ్రీకాంత్ తమ్ముడు వెనక్కి నేను బంగారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ పైన పడుతుంది దగ్గర పెట్టు పెట్టండి సార్ ఏదన్నా ఏయ్ ఉన్నారంటే వస్తున్నా రాజోళ్ళండి రాజోండి ఇంట్లోనే మొత్తం అవి ఏదో తీసుకోమోదు అంతే దానికే మొహం అంటే ఏం కాదు చెప్పి చెప్తా ప్రోటోకాల్ పాటించాలి బస్ స్టాండ్ లో కదా జనాభా ఉన్న చోట నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ సైడ్ రండి
పెద్దలు వరప్రసాద్ గారి ఈరోజు 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా గూడూరులో వారి అభిమానులుగా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి అన్నదానాలు చేయటం, రక్తదానం చేయటం, సార్ మీద ఉన్న అభిమానం అందరికీ కనబడుతూ ఉంది. అయితే వారు పూర్వం ఐఏఎస్ అధికారిగా, అదేవిధంగా ఎంపీగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తి, పేద ప్రజలకి అండగా ఉండాలని కోరుకునే వ్యక్తి అనేది ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో మనం ఎవరికి చెప్పలేదు, పేరు పేరున అందరికీ తెలుసు. అయితే గత ఎన్నికల్లో చిన్న స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఢిల్లీలో సారకుండే, భారతీయ జనతా పార్టీలో సారకుండే అభిమానం, సారకుండే గుర్తింపు మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది. సారు తొందరలో ప్రజలతో మళ్ళీ ఎప్పుడు ఆయన ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ ప్రజలతో తిరిగే మంచి ప్రోటోకాల్ ఉండే నామినేట్ పదవితో తొందరలో సార్ ఎంట్రీ ఇస్తాడని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, ఆయన అభిమానుల తరఫున అందరం కోరుకుంటున్నాం. ఆ దేవుడు ఆయనకి సహకరించాలా, పెద్ద ఎత్తున సహకరించి ఆయన సేవలు ఈ ఏరియాకి ఇంకా కావాలా. ఇంకా అదేవిధంగా ఇక్కడ మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. బీసీలు అంటే మరీ ఎక్కువ సార్కి ఇష్టం. మత్స్యకార గ్రామాలకి ఈ ముఖద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే చేయగలరో అంటే ఈ ఏరియాలో దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి వరప్రసాద్ గారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సార్కి ఇంకా ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మాజీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారి 73వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు వారు నవ యువకుడులా అందరిలో తిరుగుతూ అందరి సమస్యలు తీరుస్తున్నారు. ఇంతకుముందే మన పురుషోత్తమ చెప్పినట్టు సార్ గారికి తొందరలోనే ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో, మోడీ గారి ఆశీర్వాదాలు, మన భారతదేశం ఆశీర్వాదాలు, బీజేపీ నాయకత్వం ఆశీర్వాదాలతో మంచి పదవి తీసుకొచ్చి మన ప్రజల్లో మళ్ళీ ఆయన అందరికీ సేవలు అందించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ముందు 100 ఏళ్ళు సారు నిత్య యవన వంతుడిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన సారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా వందనాలు. మన సారు ఐఏఎస్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు, అన్నీ తెలుసు సార్కి. ఒక మాట చెప్పాలంటే అజాత శత్రువు. 170 మంది ఎమ్మెల్యేలు ఉండి అధికార పార్టీలు ఉండేవాళ్ళు ఆ నియోజకవర్గంలో రకరకాల కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నాయి. అటువంటి మన సారు 175 మందిలో నంబర్ 1 ఎమ్మెల్యే. ఏది ఎక్కడ కేసు అనేది లేకుండా మామూలు ఇంకెవరినైతే నా మీద కూడా కేసులు పెట్టేసి మన సారు అటువంటి వ్యక్తి. అటువంటి మన సారు మరలా కూడా బ్రహ్మాండంగా అలా ఎన్నికల్లో పాల్గొంటాడు. ఎక్కడికి కాదు, స్వల్ప మెజార్టీతో పోయింది, అదేం కాదు. సారు ఎప్పుడూ కూడా ఇట్లనే నవ్వుతూ అందరిని పలకరిస్తూ ఇదే విధంగా ఎప్పుడు జీవితాంతం ఇట్లనే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మా పెద్ద ఆయన, నాకు పెద్ద దిక్కుగా ఉన్న నాకు తండ్రి కంటే గొప్పగా నన్ను గత 7 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేయిస్తూ తప్పులను మమ్మల్ని సరిదిద్దుతూ ప్రజలకు ఎప్పుడు సేవగా ఉండి నువ్వు నీ మతానికే కాదు అన్ని మతాలకు కూడా ఒక నాయకుడిగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని మా పెద్ద ఆయన ఈరోజు జరుపుతున్న ఈ పుట్టినరోజుని నాకు నా చేతుకుండా జరపమని పెద్ద ఆయన నాకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా నా తరపున, నా కుటుంబం తరపున మా పెద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ కూడా రాబోయే రోజుల్లో కూడా మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ వారి కుటుంబం ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రజల పట్లనే ఉండి ప్రజలకి సేవ చేసుకోవాలని కూడా నేను ఉద్దేశిస్తూ మరి ఈరోజు మా పెద్ద ఆయన కార్యక్రమానికి మాకు ముఖ్యంగా మా పార్టీ తరపు నుంచి కానీ పురుషోత్తం అన్న, మరి టౌన్ బాలన్న, బీజేపీ నాయకులు, ముఖ్యంగా నా వార్డులో నా కుటుంబ సభ్యులుగా ఉండి నా పెదనాన్న, నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నాకు అండదండలుగా ఇస్తూ ఈరోజు ఇంత దూరం సార్ని
ఏసారి సార్ కార్యక్రమం చేయాలన్నా కూడా మొదట నాకు బలం నా వార్డు వాళ్ళే, నా బంధువులు, నా ఇంటి సభ్యులు, నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నా పక్కన ఉండి నువ్వు పెద్ద ఆయన విషయం అనేది మనకి పార్టీ లేదు, మనకి పెద్ద ఆయన ఒకటే మాకు పార్టీ అని వీరారెడ్డిపల్లిలో ఫస్ట్గా పెద్ద ఆయన్ని గుర్తించామంటే అది మా పెద్ద ఆయనే. ఎందుకంటే ప్రజల్లో వ్యక్తులకి పదవులు కావాలి కానీ ప్రజలకి పనిచేసే వ్యక్తులకి పదవులు కాదు. పెద్ద ఆయన ఓడిపోయాడని చెప్పి మనం అనుకుంటున్నామే కానీ పెద్ద ఆయన ఓటమిలోనే గెలుపు ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన స్వతంత్రంగా ఏ ప్రజల కాడికి వెళ్ళి కూడా సమస్యలు తెలుసుకోగలరు. ఎందుకంటే అదే ఒక ప్రోటోకాల్ ఉంటే అక్కడున్న చిన్న సమస్యలతో ఆయన ఫైట్ చేస్తూ ఆయన చెప్పలేని పరిస్థితులకు ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన నా మనస్ఫూర్తిగా నాకున్న భావం ఏంటంటే మా పెద్ద ఆయన ఎప్పుడు గెలిపే, ఆయన విజయమే వరప్రసాద్. ఎందుకంటే ఈరోజు మన పక్క రాష్ట్రంలో చూస్తే మన నుంచి ఒక 50 కిలోమీటర్లు దాటితే ఒక నగరమే ఆయన పేరు మీద ఉంది. వరప్రసాద్ అనే దానికి ఒక నగరమే ముఖ్యంగా. ఎందుకంటే వ్యక్తిగా మిగిలిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వరప్రసాద్ గారికి నాకు సేవ చేసేంత అవకాశం రావడం, ఆయన పట్ల నేను పనిచేసిన నాకు దేవుడు ఇచ్చింది, నేను మా తల్లి చేసుకుంటున్నాను నాకు తెలియదు. కానీ పెద్ద ఆయన జీవితకాలం నా ప్రాణం ఉన్న రోజులు నా కుటుంబానికి కూడా చెప్తాను, పెద్ద ఆయన జీవితాంతం ఆయన బర్త్డే మాత్రం ఇంత ఎత్తున చేయలేకపోయినా కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బలాల్లో మాత్రం ఖచ్చితంగా నలుగురికి అన్నం పెట్టే తృప్తిలో మాత్రం ప్రతి సంవత్సరం చేస్తానని పెద్ద ఆయన్ని మాటిస్తూ మరొకసారి కూడా గూడూరు ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కూడా నాయకుడిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు వెనక చూస్తే హాస్పిటల్లో కొన్ని నియోజకవర్గాల్లో హాస్పిటల్ కూలిపోయినా కూడా చేపించుకోలేని నిధులు దాలేని పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కొద్దిగా ముందుగా అన్ని లాక్కొస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ వస్తున్నారు. కానీ గత గవర్నమెంట్లో ఒక్క నిధులు లేకపోయినా కూడా ఆయన పట్టుదలతో ఆయన కేవలం ఆయన చదివిన చదువుతోనే 22 కోట్లు పెట్టి ఈరోజు హాస్పిటల్ నిర్మాణం ఇంకో 2-3 నెలల్లో హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఎందుకు చెప్తానంటే ముఖ్యంగా మన మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైనా కూడా ముఖ్యంగా ఆరోగ్యం తర్వాత చదువు, ముఖ్యంగా అన్నిటికంటే కూడా జ్ఞానం కూడా ఉండాలి. పెద్ద ఆయన చెప్తుంటాడు ఎప్పుడు కూడా మీరు మనశ్శాంతిగా మీరు ఎదుటి వ్యక్తికి చెడు చేయకుండా మీరు ఎప్పుడు ప్రజల్లో ఉండి మనసారు ఉండాలని చెప్తుంటాడు. పెద్ద ఆయన ఈరోజు ఆ హాస్పిటల్ కానీ ఎన్నో చేస్తున్నాడు. గూడూరు టౌన్ ఈరోజు చెరువు కానీ ఈరోజు మాకు నాయుడు కాలం నుంచి మాకు గూడూరు చెరువుకి వచ్చే నీళ్ళు కానీ ఏ రోజు కూడా పెద్ద ఆయన నేను ఈ విషయంగా మీకు ఎవరికైనా సరే గత ఎలక్షన్ ముందు కూడా చెప్తున్నా, పెద్ద ఆయన 2 నెలలు 3 నెలలు తీవ్రమైన తర్వాత చెట్టుమూరు వాకాడు మండలాల్లో పొలం పండించుకునేదానికి నీళ్ళు లేని పరిస్థితి అయిపోయింది. తెలుగు గంగలో నీళ్లు కూడా నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది. పెద్ద ఆయన 4.5 సంవత్సరంలో ఒక్క నెల కూడా చెరువులో నీళ్ళు లేని కరువు తీసుకొచ్చాడు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో కొన్ని జరిగినట్టు మనకు తెలియదు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. గూడూరు ప్రజానికం కూడా మనం ఒక నాయకుని ఆదరించేటప్పుడు ఎవరు మనకు పనిచేసే వ్యక్తి, ఎవరికి అనుభవం ఉన్న వ్యక్తి అన్ని కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రజలందరూ కూడా దీవిస్తూ మా పెద్ద ఆయన్ని ఇంకొకసారి కూడా మా పెద్ద ఆయన ఇప్పుడు ప్రజల పట్నే ఉంటాడు. మా పెద్ద ఆయనకి పదవి కంటే కూడా ప్రజలే ఆయనకి మోజు అంతే. ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలే వరప్రసాదే ప్రజలకు దైవంగా మేము ఆశిస్తూ ఈరోజు నన్ను మా సార్ కోసంగా మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలకు నా అభిమానికి మా పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నా తరపున మా ఫ్రెండ్స్ తరపున కూడా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిడ్డ సమానుడు, బాధ్యత తీసుకుని నా ఆలోచనలు అర్థం చేసుకుని ఈ సామాజిక సమానత్వానికి కానివ్వండి, రాజకీయ సమానత్వానికి కానివ్వండి మీతో ప్రయాణం చేస్తాను. చిన్న వయసులోనే మినీష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లికి, బంధువులకు నా తరపున, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ నన్ను ఆదరించి ఈ విధంగా ఏ తప్పు చేయకోకుండా ఉన్నప్పుడు కూడా కేవలం స్వతంత్రంగా ఉన్నాను, ఎవరికి తల వంచట్లేదు, వారికి కావాల్సింది బానిసలే కావాలా, నాలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, నాలాంటి ఆలోచన పనులు వద్దు, ప్రజల్లో వీరు ఉంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారనే ఉద్దేశంతో నాకు వైఎస్ఆర్ పార్టీ అవకాశం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజుల పాటుకే నన్ను ఆదరించిన బీజేపీని నేను ఎప్పటికీ మర్చిపోయాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, అలాగే గూడూరులో ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు గారికి, దయాకర్ గారికి, బిడ్డ సమానుడు నన్ను గత 15 సంవత్సరాలుగా చూస్తున్న పురుషోత్తం గారు, ధన్యవాదాలు. అదే సమయంలో పెద్ద ఎత్తున నా ఆలోచనతో రాజకీయంలో కూడా సమానత్వం ఉండాలా, ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు
అది విలువ కూడా ఒకటే ఉండాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈరోజు నేను 72వ జన్మదినం చేసుకున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు చేతులు జోడించి నా తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఒక భావాలతో ఆలోచనతో ఉండే వ్యక్తి. అధికారాలు లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు గుర్తుపెట్టుకోవాలట. మొదటిది వచ్చి పుట్టినరోజు, రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది. నేను కూడా ఆ రోజు నేను ఎంతో చెప్పాను. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సిలికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చేతులు జోడించి కోరాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వారికి నేను కోరాను. అలాగే ఇసుక విషయం కానివ్వండి, లేదా పేద ప్రజలకు కోరినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ నాకు ప్రజల్లో ఉండాలనే ఆశ తీర్చినందుకు ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు. గెలుపుకోవటం అన్నది కంటే కూడా ఎంతోమంది దాదాపు 6,18,000 ఓట్లు కూడా నన్ను ఆదరించారు. వారందరూ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని, ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా నిలబడిన నన్ను, తెలుగుదేశం సోదరులు, జనసేన సోదరులకు, బీజేపీ నాయకులకు నా తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి తరఫున నా బాధ్యతను నిర్వహిస్తాను. ప్రజల్లో ఉండాలన్నది నాకు ఆశ. అందుకే నేను ఐఏఎస్ కూడా విడిచిపెట్టి వచ్చి గత 15 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉంటున్నా అన్న విషయం కూడా అందరికీ. ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే విషయాలు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో అందరితో మాట్లాడుతున్నాను. గూడూరులో సునీల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ రైల్వే కొన్ని సమస్యలు, 3 ఫ్లైఓవర్కి నిధులు కానివ్వండి, లేదా SRGI దగ్గర ఒక సర్వే కానివ్వండి, లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నా వంతుగా నేను చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొరత నేను తప్పనిసరిగా తీసుకొస్తానని. అలాగే తీర ప్రాంతాల్లో ఇప్పుడు మా పురుషోత్తం నాయకులు చెప్పినట్టుగా చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి. అది తప్పనిసరిగా ముఖద్వారం తెరిపించడానికి నా వంతు నేను చేస్తాను. అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా వెనకబడిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. తర్వాత కండలేరు దగ్గర క్రీక్ వచ్చేసేసి అది సముద్రం రోజు ముందుకు వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే. మోడీ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక BCGకి తప్పనిసరిగా ఆల్రెడీ మేమంతా ఇన్స్పెక్ట్ చేసి మా లెటర్లు అన్నీ రెడీగా చేసి అక్కడ ఉన్న వరగల దగ్గర నుంచి, మోమిడి దగ్గర నుంచి, తమ్మినపట్నం, ఉమ్మలదిబ్బ అక్కడ కూడా తప్పనిసరిగా ఆ సీ ఎరోషన్ లేకుండా చేస్తాము. తర్వాత చాలా చోట్ల ముఖ్యమైన కీలకమైన రోడ్లు ఉన్నాయి. మనపాలెం నుంచి నవాపేట కానివ్వండి, వలలనాటి నుంచి కారిగేడు కానివ్వండి, ఉన్న బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. అధికారంలో ఉన్నామని లేదు కాదు, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను కనుక అవన్నీ కూడా నేను చేస్తాను. అలాగే మిగిలిన నియోజకవర్గంలో కూడా చేస్తాను. మిగిలిన నియోజకవర్గాలు కూడా నన్ను ఎంతో ఆదరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పెద్ద ఎత్తున నన్ను ఆదరించినందుకు ఇక్కడికి వచ్చిన సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాలాంటి వాళ్ళకి చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళని కనుక రాజకీయ సమానత్వం కొరకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను. సమాజంలో ప్రతి ఒక్కరు గౌరవం ఉండే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అదే నా లక్ష్యం కనుక ఎవరైతే నన్ను ఆదరించి నాతో ఉన్నారో వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అలా ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా గౌరవం వచ్చే వరకు కూడా మన పోరాటం కొనసాగిద్దామని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి నా తరఫున ఓకే. ఓకే కాదన్నా ఓకే
బాయ్. ఓకే రా 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 గబర్ అన్నాను వెయిటింగ్ ప్లీజ్ అడిపోతాను ఓకే 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 బాయ్ ఓకే ఓకే సార్ ఏం బిడ్డ మాట్లాడుకుంటావా బాగా చదువుకోవాలా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఏం పెట్టినా వినేష్ డోరీ డోరీ ఓకే సార్ ఓకే మా పని కూడా నువ్వే చెప్పా మా బిడ్డను బాగా చదివించుకోండి. నేను కరెక్ట్ చేశాను. మా సార్ బిడ్డలందరూ కరెక్ట్ చేసుకోండి. నాకు ప్రజల్లో ఉండాలన్నది నా జీవిత ఆశయం. ప్రజాదరణతో ఒకసారి ఎంపీ మరొకసారి ఎమ్మెల్యే అవ్వడం కూడా జరిగింది. నా తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఐఏఎస్ కూడా అవ్వడం జరిగింది. చాలాసార్లు చెప్పడం జరిగింది, ఒక ఆలోచన పరంగా నేను జీవిస్తాను. అందరూ సమానత్వం అన్న ఆలోచన నాకు ఇప్పుడు నా మెదడులో ఉంది.
ప్రతి ఒక్కరు కూడా సమానంగానే పుట్టారు, అందరూ కూడా అదే గౌరవానికి అర్హులన్న ఆలోచన. కానీ సమాజంలో అసమానత్వాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, రాజకీయంగా మరీ ఎక్కువగా ఉన్నాయి, సామాజికంగా కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ దాదాపు గత 15 సంవత్సరాలుగా నేను తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలతో ఉండడం జరిగింది. నాకు ఎక్కువ సంతోషం. నా బిడ్డలు నా తల్లిదండ్రుల ఆశీర్వచనం కానివ్వండి, భగవంతుల ఆశీర్వచనం కానివ్వండి, వారి స్వయం కృషి కావనివ్వండి, నా కుమారుడు నవీన్ గుప్తా, నా కూతురు స్ఫూర్తి, వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో చక్కగా భగవంతుడు తీర్చడం జరిగింది. నా భార్య సతీమణి లక్ష్మి కూడా నాకు తోడుగా అండగా ఉంది. ఈ 72వ నా జన్మదినం పురస్కరించుకుని ముందు బాధ్యత తీసుకుని వద్దు, నాకు ఇలాంటివి ఏమొద్దు, ఆడంబరాలు వద్దు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక నేను ప్రజల్లో ఉండాలి కనుక నేను ఒప్పుకున్నాను అని ఉన్నప్పుడు వినేష్ గారు ఏమన్నారంటే, లేదు మీకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు, ఎన్డీఏ తెలుగుదేశం కానివ్వండి, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆశపడతారని చెప్పినప్పుడు వారు బాధ్యత తీసుకుని వినేష్ వయసులో చిన్నవారైనప్పుడు కూడా సామాజిక స్ఫూర్తి ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకుని ఇంత కార్యక్రమాలు ఏర్పాటు చేసి కేకు కట్ చేయించడానికి ఏర్పాటు చేయించడం మాత్రం కాకుండా అందరిని కూడా సమకూర్చి ఆ తర్వాత చక్కటి అన్నదానం పేద ప్రజలకు అందరూ పెట్టడం, వారితో పాటు వారి స్నేహితులందరూ కలిసి ఇంద్రవర్ధన్ మిగిలిన వాళ్ళందరూ కూడా మురళి వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ముందుకు వచ్చి చిన్నవారైనప్పుడు కూడా వారి కష్టార్జితంలో ఈ జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో నా చేతుల ద్వారా పళ్ళు పలహారాలు ఇక్కడికి ఉన్న పేద ప్రజలకు పేషెంట్లకు అందజేసినందుకు నన్ను ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం కల్పించిన మా డాక్టర్ గారు ఆర్ఎం రవికుమార్ గారికి అలాగే సూపరింటెండెంట్ గారికి డాక్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ప్రతిసారి తెలియజేస్తాను, మనం ఎందుకు ఉన్నాము అన్న తెలియనప్పుడు మనం మానవులం కాము. కనుక పుట్టినరోజు జ్ఞాపకంతో పాటు ఎందుకు పుట్టామన్నది కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మన ఎవరైతే బడుగ బలహీన వర్గాలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి, వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఇటుకి పెట్టాలా సమాజంలో మార్పు తీసుకురావడానికి. సమాజంలో సమానత్వం కొరకు, రాజకీయ సమానత్వం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇటుకు పెట్టాలి. లేదు నాకు నా పదవి అనుకుంటే అది ఎప్పటికి కూడా ఏం ప్రయోజనం ఉండదు. కనుక ఆ ఆలోచనతో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు అలాగే విదేశీ కుటుంబానికి, వారి బంధువులకు, వారి స్నేహితులకు, నా అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.